ఒకసారి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర? 6వ రౌండ్ లెక్కింపు కొనసాగుతున్న పరిస్థితి, ఎప్పట్లో మనం 6th రౌండ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సౌజన్య, మరి కాసేపట్లో 6వ రౌండ్ ఫలితం వస్తుంది. మనం మొత్తం 5 రౌండ్లు కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. దాదాపుగా 12,651 ఓట్ల మెజారిటీతో ఉంది. సో ముందు నుంచి కూడా అంచనాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్నటువంటి ధీమాతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు, మంత్రులు కూడా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా ఉంది. వాస్తవాన్ని మనం ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి సౌజన్య, ఏంటంటే జూబ్లీ హిల్స్ పేరుకే సిటీ ఉంటుంది కానీ చాలా బస్తీలు ఉంటాయి. ఒక్కొక్క డివిజన్లో 20 దాకా బస్తీలు ఉంటాయి. కొంత ఆ బస్తీల్లోకి గ్రౌండ్లోకి వెళ్ళి ఆ స్థాయిలో ప్రచారం చేయడం, ఓటర్లని కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవడం అనేది ఈ కాంగ్రెస్ విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 రౌండ్లు అయిపోయిందంటే ఇంకొక 5 రౌండ్లు ఉంటాయి. సో ట్రెండ్ చూస్తే ఆల్మోస్ట్ వన్ సైడ్గా మనకు కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు కనపడుతున్నాయి. ఇక నవీన్ యాదవ్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి అసెట్ మనం అనుకోవచ్చు. వేరే ఏ అభ్యర్థి అయినా ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్గా రిజల్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే టికెట్ కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేశారు. అప్పుడు 2014లో నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేశారు. అప్పుడు దాదాపుగా 41,656 ఓట్లు వచ్చినాయి. 20% మేర ఆయనకు ఓట్లు వచ్చాయి. అప్పుడే ఇతను బలమైనటువంటి అభ్యర్థిగా జూబ్లీ హిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత 2018లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు నవీన్ యాదవ్. అప్పుడు సుమారుగా 18,817 ఓట్లు వచ్చాయి. 12% మేర ఓట్లు సంపాదించారు ఆయన. 2023లో టికెట్ రాలేదు. దానికి కారణం ఆయన చెప్పారు, బీఆర్ఎస్ దీని వెనక వెంటనే నాకు టికెట్ రాకుండా చేసిందని చెప్పి. సో ఇప్పుడు ఆయనకు వచ్చిన అవకాశానికి ఉపయోగించుకోవడానికి మనం చెప్పుకోవచ్చు. లోకల్ నెట్వర్క్ చాలా పెద్దది. నేను కూడా గ్రౌండ్లో పోలింగ్ జరిగేటప్పుడు చాలా డివిజన్లు తిరిగా, ముఖ్యంగా యూసఫ్గూడ, ఆయన ఉన్నటువంటి యూసఫ్గూడ డివిజన్లో కూడా నేను పరిశీలించా, పల్స్ తీసుకున్నా. సో ఎంత నెట్వర్క్ అంటే చాలా గ్రౌండ్లోకి వెళ్ళి మొత్తం అక్కడ నవీన్ యాదవ్ అంటే గుర్తుపట్టని వాళ్ళు ఉండారు బస్తీలలో. ఇంకొక వైపు ప్రతి గల్లీ కూడా నవీన్ యాదవ్కు ఆ స్థాయిలో నెట్వర్క్ ఉంది. అందుకే ఆయన ఈ స్థాయిలో, ఎందుకంటే అప్పటికి అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. సరే 3 సార్లు అక్కడగా మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలుపొందున్నారు. సో బీఆర్ఎస్ కూడా అనుకూలంగా చాలా సర్వేలు రిపోర్ట్ ఇచ్చాయి. పెద్ద ఎత్తున చర్చ జరిగింది, బీఆర్ఎస్ గెలవబోతుంది అన్నటువంటి చర్చ ఉండే. కానీ తర్వాత ఎగ్జిట్ పోల్ చూస్తే కనుక కాంగ్రెస్ వన్ సైడ్గా కాంగ్రెస్ సైడ్కు ఎగ్జిట్ పోల్స్ మనం చూసాం. సో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది అన్నటువంటి విషయం చూపించాం. సో మొత్తానికి ఇప్పుడే 5 రౌండ్లు పూర్తయ్యాయి. సో మరి కాసేపట్లో 6వ రౌండ్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా చూస్తే నవీన్ యాదవ్ గ్రౌండ్ వర్క్ చాలా బాగుంది. ఇంకొక వైపు మనం ఇక్కడ చెప్పుకోవాలి, పోలింగ్ మేనేజ్మెంట్లో చాలామంది సీనియర్ మంత్రులు ఉన్నారు. వివేక్ వెంకటస్వామి సో ఓవరాల్గా ఇన్ఛార్జ్ అయిన షేక్పేటలో వాస్తవానికి ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ అడ్డాగా ఉంది. ఎందుకంటే గతంలో అక్కడ ఎంఐఎం కార్పొరేటర్ ఉండే, బీఆర్ఎస్కు కొంత మద్దతుగా ఆయన ఉండే. సో ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోల్ మేనేజ్మెంట్ చేయడంలో సక్సెస్ సాధించారు. ఎందుకంటే మనం షేక్పేటలో చూస్తే కొంత 47 ఓట్లతో ఉంది. వాస్తవానికి ఇక్కడ బీఆర్ఎస్ లీడ్లో ఉంటుందనేటువంటి చర్చ ఉండే. సో దాని నుంచి కాంగ్రెస్ సైడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో షేక్పేట నుంచి 47 ఓట్లతో ఇప్పుడు మొత్తంగా చూస్తే దాదాపుగా 12,000 పైచిలకు మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ ఉంది. అట్లనే మిగతా మంత్రులు కూడా అందరూ కూడా పోల్ మేనేజ్మెంట్లో చాలా ఆరుతేరినటువంటి వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. బట్టి విక్రమార్క వెళ్ళాడు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు, అట్లనే పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, తర్వాత వాకిటి శ్రీహరి. ఇంకొక వైపు సీఎం కూడా వాస్తవానికి గతంలో కేసీఆర్ ఎక్కడైనా ఉప ఎన్నికలు జరిగితే 1-2 చోట్ల ఒక పెద్ద బహిరంగ సభలు పెట్టి తర్వాత మిగతా మంత్రులకు లేదంటే వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు అప్పగించి వచ్చేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకొని ప్రతి డివిజన్లో ఆడున్నటువంటి ఏ విధంగా పోల్ మేనేజ్మెంట్ చేయాలో ఇట్లాంటి అంశాల మీద. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఆమె కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తూ గ్రౌండ్లోకి వెళ్ళగలిగింది. అందుకే మనం ఇందాక చెప్పినట్టుగా సౌజన్య, నవీన్ యాదవ్ ఒక బలమైన అభ్యర్థిగా ఉన్నారు. సో బీఆర్ఎస్కు బలమైన అభ్యర్థి కాదంటే సెంటిమెంట్ వర్కౌట్ కాలేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంటోన్మెంట్లో మనం చూసాం, పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడే కంటోన్మెంట్ ఎన్నిక కూడా జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ గణేష్ గెలుపొందాడు. వాస్తవానికి హైదరాబాద్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో లేదనేది ఒక చర్చ ఉంది రాజకీయ వర్గాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ క్యాడర్లోనూ. కానీ ఇప్పుడు ఈ 2 సీట్లు, ఒకటేమో కంటోన్మెంట్ సాధించుకుంది కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అంటే బలపడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక బూస్టింగ్గా మనం చెప్పుకోవచ్చు. చాలామంది అంటారు ఉప ఎన్నికలో పెద్దగా ఎఫెక్ట్ ఉండదు రాష్ట్ర ప్రభుత్వాల మీద కానీ ప్రతిపక్ష పార్టీ మీద కానీ.
కానీ కార్యకర్తల జోష్ ఉంటుంది, ఆ వేవ్ తోటి నెక్స్ట్ ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు ఈజీగా దాన్ని సాధించుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఈ ఈ ఈ ఈ బూస్టింగ్ తోటి స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళడానికి ఉంటుంది. గ్రౌండ్లో కొంత నెగిటివిటీ ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నా, ఇది ఒక బూస్టింగ్గా కాంగ్రెస్ పార్టీకి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎఫర్ట్ పెట్టింది. 3 సార్లు ఆయన 2014లో టీడీపీ నుంచి మాగంటి గోపినాథ్ గెలిచినప్పటికీ ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2 సార్లు కూడా మంచి మెజారిటీతోటే గెలుపొందారు. ఇంకొక విషయం ఇక్కడ సౌజన్య చెప్పుకోవాలి, కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి 34 నుంచి 30% మేర ఓట్ బ్యాంక్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో చూసినా. సేమ్ గతంలో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 34 నుంచి 30% ఉంది. మనం గతంలో చూస్తే నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పటికి కూడా సో తన ఓటు బ్యాంకుని కాంగ్రెస్ పార్టీ కాపాడుతూ వస్తుంది. సో ఫైనల్గా 15% మేర పెంచుకునేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ట్రెండ్స్ ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకటన తర్వాత చూస్తే చాలామంది నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఈడ జూబ్లీహిల్స్లో గెలుస్తుందా అనేటువంటి పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకుల్లో చర్చ ఉండే. సో మొత్తానికి ట్రెండ్స్ ఈ ఎగ్జిట్ పోల్స్ అనుకున్నట్టుగానే ఫలితం అయితే జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున ఆసక్తి ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ పరిపాలన ఎట్లా ఉంటుంది అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత ఆసక్తితో చూస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఎట్లా ఉండబోతుంది రిజల్ట్, ఏ విధంగా ఉంటుంది, బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమన్నారు, అంతకు ముందేమో బీఆర్ఎస్కు అనుకూలమన్నారు. కేకే సర్వే రిపోర్ట్ ఒక తీరుగా ఉంది, తర్వాత జరిగిన పరిణామాలు వేరే ఉన్నాయి. నిజంగా ఎంత టఫ్ ఫైట్ ఉంటుంది ఏంటని చూస్తే ఒక్క షేక్పేటలోనే కొంత ఫైట్ ఇవ్వగలిగింది బీఆర్ఎస్. మిగతా అన్ని చూస్తే మనకు దాదాపుగా 2, 3, 4, 5, 6 రౌండ్లలో మొత్తం వన్ సైడ్గా మనకైతే రిజల్ట్ కనపడుతుంది. చూస్తే దాదాపుగా 20,000 పైచిలకు మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వీళ్ళంతా కూడా సంబరాల్లో ఉన్నారు. కేటీఆర్ ఒక సవాల్ విసిరారు రేవంత్ రెడ్డికి, ఇది రెఫరెండంగా చెప్పాలి, రేవంత్ రెడ్డి స్పందించాలని. కానీ రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ఇది రెఫరెండం కాదని చెప్పి పెద్దగా ఆయన సీరియస్గా తీసుకోలేదు. గ్రౌండ్లో మీరు చూస్తారుగా అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సార్ ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ మనకు బలపడుతున్నట్టుగా కనపడుతుంది. ఇందాక చెప్పినట్టుగా కంటోన్మెంట్ ఒక ఉప ఎన్నిక తర్వాత ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోటి కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్తేజం, ఒక బూస్టింగ్గా వచ్చినట్టుగా మనం అంచనా వేసుకోవచ్చు సౌజన్య.